క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సాధారణంగా నేను లూథరన్ సంఘానికి ఆదివారం ఆరాధనకు వెళ్తుంటాను. ఎప్పుడన్నా సిఎస్ఐ, ఎక్కువగా వీటిని ఏమంటారంటే మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. ఈ మెయిన్ లైన్ చర్చెస్లో అంటే మనది ఫెలోషిప్ అనే ఒక వర్గీకరణ చేసి ఫెలోషిప్స్ అంటుంటారు. ఏదైనా కూడా దేవుని సంఘమే. నేను ఆరాధనకు వెళ్ళే సంఘాలలో సాధారణంగా ఒక ఆరాధనలో ఒక ప్రసంగం మాత్రమే ఉంటుంది. సువార్త సభలైతే 2 ప్రసంగాలు ఉంటాయి. కానీ రెండవ ప్రసంగానికి కూడా ఎవరు వెళ్ళిపోకుండా చాలా ఓపికతో దేవుని పట్ల భక్తి విశ్వాసాలతో దేవుని సన్నిధిలో సమయం గడపాలి అని చాలా ఓపికతో ఉంటున్నారే, మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. భోజనం చేసామనుకోండి, వెంటనే రెండో భోజనం చేయగలమా? రెండోసారి చేయలేము. కానీ ఇది ఆధ్యాత్మిక ఆహారం. రెండోసారి భోజనం చేయాలి అని అంటే కనీసం ఒక వారం పాటు ఏమీ తిని ఉండకూడదేమో. ఆకలితో అలమటిస్తూ ఉంటే బహుశా రెండో భోజనం వెంటనే తినొచ్చు. అయితే మన ఆకలి, దాహము మన పాపభూయిష్టమైన జీవితం వల్ల ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని రెండవ ప్రసంగం కూడా అవసరమే. రెండవ భోజనం ఎప్పుడు తింటామంటే సాధారణంగా మొదటి భోజనంలో పచ్చిపులుసు, పప్పుచారు, సాంబారు పెట్టి రెండో భోజనం మరి బిర్యానీ అండి అని అంటే అప్పుడు కొంచెం ఇక్కడ సమస్య ఏంటంటే మొదటి భోజనం ఏమో బిర్యానీ పెట్టారు, ఇప్పుడు పచ్చిపులుసు. ఎనీవేస్, నేనే మార్గము, సత్యము, జీవము అని పలికిన మన దేవుడు మన తండ్రి అన్నప్పుడు మనము ఆయన బిడ్డలము. మన తండ్రి అయిన దేవుడు దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు, నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. వీటిలో ఏదైనా సందేహం ఉందండి ఎవరికన్నా? లేదుగా. ఆయన బిడ్డలమైన మనము ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి? అలాగే ఉన్నామా? ఆయనను పోలి ఉన్నామా? మా ఆవిడ చాలా తెల్లగా ఉంటుంది, నేను నల్లగా ఉంటాను. మా పెద్దోడు తెల్లగా ఉంటాడు కదండి. నా పోలికలు ఉంటాయి వాడికి. నేనేమో నల్ల ప్రవీణ్, వాడేమో తెల్ల ప్రవీణ్. తండ్రిని పోలి బిడ్డలు ఉండటం సర్వసాధారణం. లేదా తల్లిని పోలి ఉంటారు. మన తండ్రి నీతిమంతుడు అన్నాక బిడ్డలు కూడా నీతిమంతులై ఉండాలి. అంతే కదండి. కానీ నీతిమంతులముగా మనము లేము. ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలం మనం, కానీ పరిశుద్ధంగా లేము. అక్కడే తేడా వస్తుంది. ఎప్పుడు పరిశుద్ధులం మనం?
పశ్చాత్తాపముతో ఆయన క్షమాపణను వేడుకుంటే, ఆయన మన పాపాలన్నీ క్షమిస్తే అప్పుడు పరిశుద్ధులం, అప్పుడు నీతిమంతులం. ఈ ఉదయం మన ధ్యానాంశం ఏమిటంటే, నమ్మదగిన నమ్మకస్తులైన దేవుని సేవకులు ఎలా ఉంటారు? నమ్మదగిన వాళ్ళు, విశ్వసనీయులు, నిజమైన దేవుని సేవకులు ఎలా ఉంటారు? వారి పట్ల మనం ఎలా ఉంటున్నాం? వారి పట్ల మనం ఎలా ఉంటున్నాం? ఈ లోకంలో మనము ఎవరికి మద్దతునిస్తున్నాం? ఎవరికి ఆసరాగా ఉంటున్నాం? ఎవరి గురించి మంచిగా మాట్లాడుతున్నాం? ఎవరిని దూరంగా పెడుతున్నాం? ఇటువంటి అంశాలన్నీ కూడా మనము ఒకసారి ఈ ఉదయం దేవుని వాక్కును, బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 నుండి చదువుతున్నాను. అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరు అని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాటి సమాజంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి పలికిన, నేటికి కూడా ఈ మాటల విలువ, ఈ మాటల యొక్క సారాంశం, అందులో దాగిన సందేశం ఇప్పటికీ కూడా మన సమాజానికి, మనకి, మన సంఘాలకు అన్వయించుకోవాలి. ఎందుకు అనంటే, దేవుని సేవకులం, సువార్త పరిచర్య చేస్తున్నాం అని చాలామంది మనకు కనపడతారు, ఉన్నారు. వాళ్ళు చేస్తున్న సేవ ఎటువంటిది? వారి సేవలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ సేవకుడు, ఈ సేవకురాలు మేము సేవకులం అని చెప్పుకుంటున్నారు, కానీ వీరి అసలైన ఉద్దేశం ఏమిటి అనేది గమనించాలి. అది గమనించకుండా నమ్మకమైన వారు కాకపోయినప్పటికీ అటువంటి సేవకుల వద్దకు ఎంతోమంది వెళ్తున్నారు. వందలు కాదండి, వేల మంది వెళ్తున్నారు. మనం అటువంటి సేవకుల పేర్లు చెప్పుకోనక్కర్లేదు, మనందరికీ తెలుసు. అయితే మొదటిగా, నమ్మకమైన సేవకులు అంటే ఎలా ఉంటారు?
దానికి ఒక రోల్ మోడల్, ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి ఎవరినైనా అని అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అపోస్తలుడైన పౌలు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత అంత గొప్ప పరిచర్య చేసినవాడు బహుశా ఇంకెవరు లేరేమో. అపోస్తలుడైన పౌలు. ఆయనలో నమ్మకమైన సేవకుడు కనపడతాడు, నమ్మదగిన సేవకుడు కనపడతాడు. ముందు ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17 నుండి. అంటే ఒక్క విషయం గమనించండి. వాస్తవానికి 38వ వచనం అంటే ఆ అధ్యాయం చివరి వరకు మనం ధ్యానం చేద్దాం. కానీ ఒకసారి చదవటం కంటే ఒక్కొక్క వచనం చూస్తూ వెళ్దాం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. అక్కడే ఉన్నాయండి బోలెడన్ని లక్షణాలు. యూదులు ఆయన మీద కుట్ర పన్నుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కుట్రలు, శోధనలు సంభవిస్తున్నాయి. దేవుని పక్షాన స్వచ్ఛమైన సేవ చేసే ప్రతి సేవకుడికి సేవకురాలికి శోధనలు తప్పవు. డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకుంటే బహుశా అన్ని శోధనలు ఉండవు. కానీ అపోస్తలుడైన పౌలు చేసిన సేవలో ఎటువంటి స్వార్థపూరితమైన అంశము కూడా కానరాదు. తనను తాను పరిపూర్ణంగా దేవునికి, దేవుని సేవకు సమర్పించుకున్నాడు. రోమా సైన్యంలో ఒక అధికారి, అతనికి పరిపూర్ణమైన సంపూర్ణమైన అధికారం ఇచ్చేశారు. క్రైస్తవులను ఓచకోత కొయ్యమన్నారు. అడిగేవాడు లేడు, ఎందుకు చంపావు అనేవాడు లేడు. అటువంటి అధికారాన్ని, హోదాన్ని విడిచిపెట్టి ఎన్ని శ్రమలకు, ఎన్ని కుట్రలకు ఆ యూదుల ధ్యేయమయ్యాడో. కన్నీళ్లు విడుచుచు ఒక గొప్ప హోదాని, అధికారాన్ని, విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి కన్నీళ్లు కారుస్తూ, కన్నీళ్లు విడుస్తూ జీవించవలసిన అవసరం ఏమిటి ఈయనకి? గమనించాలి. సువార్త సేవ చేసే ముసుగులో సిలువ వ్యాపారం చేస్తున్నారు. సిలువ వ్యాపారం, డబ్బు, ఇదొక వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అది గుర్తించలేరో సామాన్యులు, అర్థం చేసుకోవటం లేదో తెలియదు. వేల మంది వెళ్తారు, వేల మంది. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. నేను చెప్పనక్కర్లేదు అంటున్నాడు. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి వేరే వాళ్ళు చెప్పాలి. అలా నేను దేవుని యందు సంతోషించి గర్వించిన ఒక సంఘటన చెప్పాలి మీకు ఈ సందర్భంలో. అప్పట్లో ఇంటర్మీడియట్ క్లాసెస్ నేను తీసుకుంటూ ఉండేవాడిని. స్పాట్ వాల్యుయేషన్కి నా పేరు పంపించారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్కి వెళ్ళాను. మొదటి రోజు ఆ స్క్రిప్ట్స్
బండిల్స్ ఇస్తారు. అవి తీసుకోవడానికి లైన్లో నిలబడి ఉన్నాను. లోపల వైపు అధికారులు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. నేను, నాతో పాటు పనిచేసే మరొక లెక్చరర్, ఇద్దరం అలా పక్క నిలబడ్డాం కౌంటర్ దగ్గర. లోపల కూర్చున్న ఒక ఆయనకి నేను తెలుసు. నమస్తే అంకుల్ అన్నాను. బాబు నువ్వా, రా అని బండలు ఇస్తున్నాడు. తీసుకొని వచ్చేసాను. వచ్చేసే ముందు పక్కనున్న మరొక అధికారితో చెప్తున్నాడు ఆయన, మనోడు డివి డానియల్ గారని వాళ్ళ అబ్బాయి, ఎంత మంచి సేవకుడో ఆయన డివి డానియల్ గారు. అది విన్నాను. నేను విని పక్కకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్, అతను ఎవరో వాళ్ళకి తెలియదు, అతను ఏ కాలేజ్ అనుకున్నారో తెలియదు, ఆయన కూడా తన బండిలు తీసుకుంటూ ఉంటే నాన్నగారిని గురించి ఆయన ఇంకా చెబుతూనే ఉన్నాడట. అవి నేను వినలేదు. అంటే మనిషి ముందు ఒక రకంగా మాట్లాడడం, మనిషి లేనప్పుడు మరొక రకంగా మాట్లాడడం అనేది మనం చూస్తూనే ఉంటాం మన సమాజంలో, నిత్య జీవితంలో. మన గురించి మనం కాదు, మన గురించి ఇతరులు చెప్పడం, అది ఇక్కడ జరుగుతోంది. పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. నేను చెప్పనక్కర్లేదు. సాధారణంగా అంటుంటారు చాలామంది, నేను మారిపోయానని. నువ్వు మారిపోయావు, మంచి మనిషిగా తయారయ్యావు, విశ్వాసములోనికి వచ్చావు అని వేరే వాళ్ళు చెప్పాలి, నాకు నేను చెప్పడం కాదు. ఆ మార్పు అనేది ఇతరులు గమనించగలగాలి. మొన్నటిదాకా ఇలా ఉన్నాడు ఇతను, ఈరోజు అలా లేడే, ఈ మధ్య అక్కడికి వెళ్ళడం లేదు, తరచుగా ఈ మధ్య సంఘానికి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాడు, మార్పు వచ్చింది, మంచి మార్పు ఇతనిలో అని ఇతరులు గమనించి మన గురించి చెప్పాలి. అది గొప్ప విశ్వాసం, గొప్ప మార్పు. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనుక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటెనో ఇదంతయు మీకు తెలియను. మీకు తెలిసిన విషయాలే చెప్తున్నాను, నా గురించి మీకు తెలిసిన విషయాలే మాట్లాడుతున్నాను. ఒకవేళ అపోస్తలుడైన పౌలు తన గురించి 1-2 అబద్ధాలు చెప్పి ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే ఖండించి ఉండేవాళ్ళు. ఎవరు ఖండించినట్టుగా లేదు. కనుక ఇతను మాట్లాడుతున్న ప్రతి మాట వాస్తవమే, సత్యమే, నిజమే. ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారు. ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక. ఇది ప్రయోజనకరమైనది అని అంటే ఏనాడు కూడా నేను దాచిపెట్టుకోలేదు, ఇచ్చేశాను. అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఒక సత్యం కావచ్చు, సువార్తకు సంబంధించిన ఒక మంచి ఆలోచన కావచ్చు, లేదంటే ధనము కూడా కావచ్చు. నేనేం దాచిపెట్టుకోలేదు. మై లైఫ్ ఈజ్ ఓపెన్ టు ఆల్, అండ్ ఐ ఆల్వేస్ షేర్ విత్ అదర్స్ వాట్ ఎవర్ గుడ్ ఐ హ్యావ్, ఎనీథింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్. ఇది ప్రయోజనకరం అనిపిస్తే పనిచేశాను, నేనేం దాచిపెట్టుకోలేదు. కానీ సమాజంలో ఎక్కువ మంది, వేల మంది వెళ్తుంటారే ఆదివారం ఆరాధనకి, అక్కడ బ్యాంక్ అకౌంట్లు పెరిగిపోతున్నాయి.
అక్కడ వాళ్ళు ఏమి పంచిపెట్టడంలే. పంచిపెట్టడం లేదు అంటారేమోనని కొంత పంచిపెడుతున్నారేమో. పంచిపెట్టిన దానికంటే బ్యాంకులో ఉన్న నిల్వ ఎక్కువ. ఇలా మాట్లాడతాననే నన్ను ఎక్కువగా ఇష్టపడరు చాలామంది. కానీ ఇవన్నీ వాస్తవాలే, అన్నీ వాస్తవాలే. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. ఆత్మచేత బంధింపబడుట, ఇది ఎంతమందికి ఉంటుందండి? ఎంతమంది సేవకులకు ఉంటుంది? మన ఈ సంఘం గురించి, మన పాస్టర్ గారి గురించి, ఆయన చేస్తున్న సేవను గురించి ఒక ఆలోచన, అది నా ఆలోచన కాదు, మరొక సేవకుని దగ్గర విన్న మాట. అది ఇంతవరకు అయ్యగారికి కూడా చెప్పలేదు. సత్యం గారి సంఘానికండి ప్రార్థనే పునాది. తర్వాత చెప్తాను మీకు ఎవరు చెప్పారో మాట. నాకు చెప్పి కూడా ఒక 1 or 2 years అయిందండి, అట్లీస్ట్ 1 year. సత్యం గారి సంఘానికి ప్రార్థన అనేదే పునాది. ఆ ప్రార్థన అనే పునాది మీదనే ఆ సంఘం నిర్మించబడింది. ఆ పునాది మీదనే, ప్రార్థనను ఆధారం చేసుకొని మాత్రమే ఆ సంఘం ఎదుగుతోంది. నాకు సత్యం గారు పరిచయమైన తొలి రోజుల్లో ఒక ఆయన చెప్పారన్నమాట. బయట వారికి ఏమిటంటే, అబ్బో ఎంత డబ్బు వస్తుందో, ఫారిన్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయో. వాళ్ళకి ఈ సంఘంలో ప్రార్థన కనపడదు, డబ్బు కనపడుతుంది. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారంటే ఇది డబ్బు కేంద్రముగా వెలసిన సంఘం కాదు. అది నాకు మొట్టమొదటిసారి కలిగిన ఇంప్రెషన్ వేరే వారి ద్వారా. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇటువంటివి? పిట్ట కథలు. డ్యాన్స్ చేయడం తప్ప నేను అన్నాం, డ్యాన్స్ చేయడం తప్పు కాదు, కానీ అది ఒక ఆత్మావేశంతో నృత్యం చేయాలి, నాట్యం చేయాలనిపిస్తే చేయవచ్చు, దేవుని కొరకు చేయాలనిపిస్తే చేయవచ్చు. దావీదు కూడా చేశాడు కదా. అంతేకాని యువతని, ప్రజల్ని ఆకర్షించుకోవడానికి కోతి గంతులు, కుప్పి గంతులు వేయడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది నా వరకు. మనము ఎవరికి మద్దతునిస్తున్నాం? క్రైస్తవ సమాజం మొత్తం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘం అంతా కూడా ఆలోచన చేయాలి. ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి. మరీ ఎలిమెంటరీ స్కూల్ వరకు కూడా చదువుకోని వాళ్ళమేమి కాదు కదా, కాస్తో కోస్తో చదువుకున్న వాళ్ళమే కదా. మరి ఆ విజ్ఞత ఏమవుతోంది? ఇరవై 24వ వచనం చూడండి. 23. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. వాతావరణం బాగోలేదు అని ముందుగా తెలిస్తే విమానం ఎగరదు కదండి. లేదా తుఫాను, సైక్లోన్, లేదా ఫ్లడ్స్, వరదలు వస్తున్నాయంటే బస్సులు ఆగిపోతాయి. ఒక విపత్తు, ఒక ప్రమాదం పొంచి ఉంది అన్నప్పుడు ముందడుగు వేయం. కానీ ఇక్కడ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి.
అయినా కానీ వెళ్తున్నా. ఇటువంటి సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నాకు అనుమానమే. 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపాసువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఐఎమ్ రెడీ టు డై. చనిపోవడానికి సిద్ధం నేను, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు. దేవుని సువార్త ప్రకటించే సమయంలో నా ప్రాణాలు కోల్పోవలసి వస్తే నేను సిద్ధమే. ఐఎమ్ ఎవర్ రెడీ, ఆల్వేస్ రెడీ. అంటే తన ప్రాణాన్ని సైతం ఆయన ఒక తుచ్చమైనదిగా భావించాడు. ప్రాణహాని ఉంది అని అంటే ఎవరు వెళ్ళరు, ఎవరము వెళ్ళము. నమ్మకమైన సేవకుడు, విశ్వసనీయమైన వాడు, స్వార్థం అనేది కించిత్ కూడా లేనివాడు, తనను తాను పరిపూర్ణముగా సంపూర్ణముగా దేవునికి దేవుని సేవ కొరకు సమర్పించుకున్నవాడు. ఎంత గొప్ప సేవకుడో! ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. నేను ప్రకటిస్తున్నది దేవుని రాజ్యమును గురించి. వేరే ఏ విషయమైనా సరే నాకు అనవసరం. దేవుని రాజ్యం గురించి మాత్రమే మాట్లాడతాను. అదే నా పరిచర్య, అదే దేవుడు నా మీద ఉంచిన బాధ్యత. ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలి, నా పరుగును తుదముట్టించాలి. అదే నా లక్ష్యం, నా ధ్యేయం. ఇటువంటి గొప్ప సేవకుణ్ణి ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో, ఎన్నిసార్లు చెరసాలలో వేశారో, ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడో. ఆ తర్వాత ఆయనే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 29వ వచనంలో చూడండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. అంతు చిక్కని దారుణమైన ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బు అందితే 5 లక్షల రూపాయలు, ఆ ప్రభుత్వోద్యోగి అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న అతని దగ్గర నుండి కూడా సగం నాకు ఇవ్వని లాగేసుకున్నాడట. 2.5 లక్షలు తీసేసుకున్నాడు. చూసే ఉంటారు మీరు వార్త. క్రూరత్వం. ఏదో చిన్న జోక్ గుర్తొచ్చింది, ఈ సమయంలో చెప్పకూడదేమో కానీ. పులి, ఆవు రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటి అని అంటే ఒక కుర్రాడు చెప్పాడట. పులి క్రూర జంతువు, ఆవు కూర జంతువు. కూర జంతువు. వారు మందను కనికరింపరు. దోచుకోవడమే, మభ్యపెట్టడమే. వాడికి తినడానికి ఉందా లేదా అని కూడా చూడరు, లాక్కోవడమే. 33వ వచనం చూడండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎప్పుడన్నా అపోస్తలుడైన పౌలు ఎవరి వద్దనైనా కొంత ధనాన్ని తీసుకొని ఉంటే, కానుకగా తీసుకొని ఉంటే, అటువంటి
విలువైన వస్తువులు లేదా ధనము, డబ్బు, దానిని ఆయన ఏం చేసేవాడంటే పేదరికంలో ఉన్న సంఘానికి పంపించేవాడు. అందుకు తీసుకున్నాడే తప్ప తన స్వంత ప్రయోజనాల కొరకు ఆయన తీసుకోలే. మరి స్వంత ప్రయోజనాలకి ఎలా వచ్చేది డబ్బు? అక్కడే ఉంది చూడండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. హి వాజ్ ఎ హార్డ్ వర్కర్, శ్రమజీవి. కష్టపడి తన తిండి సంగతి తానే చూసుకున్నాడు. అందుకనే వచ్చిందండి. ఆ రోజుల్లో ఆయన సైన్యము నేపథ్యంలో నుండి వచ్చినవాడు కదా. ఆ సైన్యాలకు, గుర్రాలకు వాళ్ళు ఉండటానికి గుడారాలు కుట్టేవాళ్ళు. గుడారాలు ఆయన ఆ గుడారాలు కుట్టి అమ్మి వచ్చిన డబ్బుతో జీవించాడు. కష్టపడి కష్టం చేసి డబ్బు సంపాదించుకొని అది తన కొరకు వాడుకున్నాడు. అందులో నుండి వచ్చిందే ఇంగ్లీష్లో అంటుంటారు టెంట్ మేకింగ్ మినిస్ట్రీ. వినే ఉంటారు మీరు. టెంట్ మేకింగ్ మినిస్ట్రీ అంటే నేను కేవలం ఈ సేవ ద్వారా వచ్చే డబ్బు మీద కాకుండా వేరే ఒక వృత్తి, వేరే ఒక ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయడం. పరిశుద్ధుడైన అపోస్తుడైన పౌలు చేసింది అదే. హీ యూజ్ టు మేక్ టెంట్. టెంట్ అంటే గుడారం. టెంట్ మేకింగ్ మినిస్ట్రీ. ఈ నాలాగా పార్ట్ టైం సేవ చేసే వాళ్ళందరినీ కూడా టెంట్ మేకింగ్ మినిస్టర్స్ అనొచ్చు. టెంట్ మేకింగ్. 36వ వచనం చూసారా? అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. ప్రార్థన లేకుండా ఏమీ లేదండి. ప్రార్థన లేకుండా ఏమీ జరగదు. ముఖ్యంగా దేవుని సేవలో ఉన్నప్పుడు. అంటే వెంటనే ప్రశ్న వస్తుంది కదా, క్రైస్తవేతరులు ఉన్నారు, వాళ్ళు ఏమీ ప్రార్థన చేయటం లేదు కదా, వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా హాయిగా సాగుతోంది కదా. క్రైస్తవం వేరు. క్రైస్తవ విశ్వాసంలోనికి అడుగుపెట్టిన తరువాత ప్రార్థన లేని జీవితం వ్యర్థం. ప్రార్థన లేని దినం వ్యర్థం. ఆత్మతో ఆరాధించుడి అంటే అదే అర్థం. అంటే దానికి ఒక ప్రత్యేకమైన గది ఉంటే మంచిదే. ప్రత్యేకమైన సమయము, సందర్భము అక్కర్లేదు. ఎక్కడ ఉన్నా కానీ, ఏమి చేస్తున్నా కానీ మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఉన్నాడు. కనుక ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటంటే అపోస్తలుడైన పౌలు ఎంత నిజాయితీపరుడు, నీతి నిజాయితీతో కూడిన సేవ చేసిన ఒక గొప్ప దైవ సేవకుడు. ఇటువంటి సేవకుల్ని దేవుడు తాను పంపిన ప్రవక్తలను, సేవకులను విస్మరిస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? వినాశనం. వినాశనం. యెరూషలేములో ఆ సమయంలో జరిగింది అదే. దేవుని ప్రవక్తలు, దేవుడు పంపించిన ప్రవక్తలను వాళ్ళు ఏం చేశారు? కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తొరముదురు. మానవ దేహంలో మాట్లాడే శక్తి దేనికి ఉందండి? చెప్పండి గట్టిగా. ఈ చెయ్యి మాట్లాడుతుందా? కన్ను మాట్లాడుతుందా? మాట్లాడగలిగే మరొక భాగం ఏదన్నా ఉందా మానవ దేహంలో? ఆర్ యు ష్యూర్? ఎందుకన్నా మంచిది ఒకసారి ఆలోచించి చెప్పండి. స్నేహ, ఆ భాష వేరు. నిజమే. అమ్మా
రక్తము మాట్లాడుతుంది. అంటున్నారు. ఎప్పుడు మాట్లాడింది చెప్పండి అమ్మా. హేబేలు రక్తం ఎవరితో మాట్లాడింది? దేవునితో. రక్తానికి మాట్లాడే శక్తి ఉంది. హేబేలు రక్తం దేవునికి మొరపెట్టుకుంది. ఆయన విన్నాడు. బైబిల్లో ఉన్న మాట అది. నేనెవడిని? బైబిల్ చెబుతున్న మాట అది. చూడండి, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకును భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఆ రక్తం మొరబెట్టుకుంటోంది, ఆర్తనాదం చేస్తోంది, ఘోషిస్తోంది. దేవుడు విన్నాడు, వింటున్నాడు. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అంటాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ప్రభు రెండు సార్లు కన్నీరు విడిచాడు. తెలుసుగా మీకు? ఒకసారి లాజరు చనిపోయినప్పుడు, రెండవసారి యెరూషలేమును చూస్తూ ఆయన కన్నీరు విడిచాడు. యెరూషలేమును చూసి ఆయన కన్నీరు విడుచుట అనేది వేరు, లాజరు మరణించినప్పుడు ఆయన కన్నీరు విడుచుట అనేది వేరు. అక్కడ ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి కుటుంబం గురించి, ఆ వ్యక్తికి ఉన్న స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, శ్రేయోభిలాషులు, వాళ్ళ గురించి ఒక మానవునిగా, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము కన్నీరు విడిచాడు. రెండవసారి యెరూషలేమును చూసి యెరూషలేమా యెరూషలేమా రెండుసార్లు ఎందుకు ఉచ్చరిస్తున్నాడు? ఆయనలో ఉన్న ఆవేదనను వ్యక్తం చేయడానికి. లాజరు మరణించినప్పుడు ఆయన కన్నీరు విడిస్తే దాని పర్యవసానం ఏమిటి? పునరుత్థానం. ఆ తర్వాత ఏమైంది? లాజరు లేచాడు, పునరుత్థానం చెందాడు, జీవము వచ్చింది. అక్కడే కదా ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునకు అధిపతి. లాజరు విషయంలో ఏడ్స్తే ఆయన జీవం కలిగింది. యెరూషలేము విషయంలో ఏడ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో, అంటే 70 AD, క్రీస్తు శకం 70, దీని పర్యవసానంగా ఏం కలిగింది? వినాశనం. ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. కనుక అక్కడ ఏడవటం వేరు, ఇక్కడ ఏడవటం వేరు. దేవుని యొక్క సేవకులం అని చెప్పుకుంటున్నప్పుడు వారు ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలును పోలి ఉండాలి అనేది మనం ఇప్పటి వరకు ధ్యానం చేశాం. దేవుని సేవకులు, నమ్మకమైన సేవకులను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక అంధత్వం. ఆధ్యాత్మిక అంధత్వం. దేవుని ఆశీర్వాదాలు పొందలేని దుస్థితి, దేవుని దీవెనలు పొందలేని దుస్థితి. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైనాయి? సర్వనాశనం. యెరూషలేము ఏమైంది? సర్వనాశనం. దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. మరొక ప్రమాదకరమైన విషయం, దేవుని సేవకులను విస్మరిస్తే, వారిని కొరడాలతో కొట్టడం, వారిని హింసకు గురి చేస్తే దేవునికి మనిషికి మధ్య ఎడబాటు కలుగుతుంది. దాని పర్యవసానం శాశ్వతమైన నరకం. శాశ్వతమైన నరకం.
నీతి నిజాయితీతో కూడిన దేవుని సేవకులను నిర్లక్ష్యం చేయకూడదు, హింసకు గురి చేయకూడదు. ఎందుకు అనంటే మనం దేవుని బిడ్డలం. దేవుడు కృపామయుడు, దయామయుడు, ఆయన నీతిమంతుడు. కనుక ఆయనను పోలి జీవించాలి. అపోస్తలుడైన పౌలు వంటి సేవకులను మనం ఆదరించాలి. ఆమేన్.